ఇది 80 రూపీస్ సార్. తగ్గదా? కొంచెం పారవేయండి, తగ్గుతుంది. మజాక్లా? మరి ఎంత? 150 సార్. 100కి రాదా? రాదు సార్. మరి 100కి ఏమొస్తాయి? 250 వస్తాయి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. బయట వాంటెడ్ సేల్స్ గర్ల్స్ అని బోర్డు చూశాను. అవునమ్మా, మార్కెటింగ్ లో నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎస్ సార్, ఇంతకు ముందు నేను మార్కెటింగ్ సేల్స్ గర్ల్ లా చేశాను. మార్కెటింగ్? మరి సూపర్ మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? సార్, సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెటింగ్. కస్టమర్స్ రాగానే మనం బాస్కెట్ ఎందుకు ఇస్తామో తెలుసా? వాళ్ళు ఒకటే ప్రోడక్ట్ కొంటే చూడడానికి బాగోదు కాబట్టి ఇంకెక్కువ షాప్ చేస్తారని చెప్పి మనం బాస్కెట్ ఇస్తాం. ఓకే. పర్ఫ్యూమ్స్, కస్టమర్స్ రాగానే వాళ్ళకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ రావాలని చెప్పి పర్ఫ్యూమ్స్ ని, డియోడ్రెంట్స్ ని ఫస్ట్ ర్యాక్ లో పెడతాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఎప్పుడు కింద రోలో పెడతాం, ఎందుకంటే పెద్దవాళ్ళు వద్దన్నా కూడా చిన్న పిల్లలకి అందుబాటులో ఉండాలని చెప్పి. సార్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, సూపర్ మార్కెట్ లో ఎక్కడ విండోలు గానీ క్లాక్ కానీ ఉండదు, ఎందుకంటే కస్టమర్ కి టైం తెలియకుండా హ్యాపీగా షాపింగ్ చేయాలని చెప్పి. అండ్ బేసికల్లీ డైలీ నీడ్స్ మనం లాస్ట్ రోలో పెడతాం, ఎందుకంటే ఇది కొనాలంటే అన్ని ర్యాక్స్ ని క్రాస్ అవ్వకుండా రావాలి. ఈ గ్యాప్ లో వాళ్ళు ఇంకా వేరేది ఏదైనా కొనొచ్చు, సో అందుకే దీన్ని ఎప్పుడు లాస్ట్ రోలో పెడతాం మనం. అండ్ లాస్ట్, చిన్న చిన్న చాక్లెట్స్ కానీ స్నాక్స్ కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఎందుకు పెడతారో తెలుసా? క్యూలో ఉన్నప్పుడు చిన్న పిల్లలు గారభం చేసైనా వాళ్ళ పేరెంట్స్ కొనిపించుకుంటారని చెప్పి. సో యా, ఇది స్ట్రాటజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఇదెంత? 500 grams సార్. వెయిట్ గా రేట్ ఎంత? 200 రూపీస్. ఇదెంత? ఇది 80 రూపీస్ సార్. తగ్గదా? కొంచెం పారవేయండి, తగ్గుతుంది. మజాక్లా? మరి మీరు అడిగింది కూడా అట్లనే ఉంది కదా సార్, అది ఎంఆర్పి రేట్, ఎట్లా తగ్గుతుంది? ఎన్ని రోజులు ఉంటది? ఒక వారం రోజులు ఉంటది సార్. తర్వాత వాసన వస్తుంది, తింటే వాంతికి వస్తుంది. 1+1 ఆఫర్ లేదా? లేదు సార్. లాస్ట్ వీకెండ్ ఉండే కదా సార్, ఆ వీకెండ్ అయిపోయింది సార్. మరి ఇది ఎంతకు వస్తుంది? సార్, అదే లాస్ట్ సైజ్ సార్. సైజ్లో కాదు, ప్రైస్ లో. సార్, అదే లాస్ట్ రేట్ సార్. మనలో మన మాట 100కి రాదా? సార్, ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు? నేనేం ఆడినా బేరేమే ఆడినా? సార్, ఇది బేరం కాదు, ఘోరం. మెంటల్ మళ్ళీ ఇడుకో పోతుండు. మరి ఇదెంత? 150 సార్. 100కి రాదా? రాదు సార్. మరి 100కి ఏమొస్తాయి? 250 వస్తాయి. సార్, సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? పరోటాలు ఉన్నాయా? ఉంది సార్, ఆ లాస్ట్ ర్యాక్ లో. టమాటాలు? ఉంది సార్, ఇగో ఇక్కడనే కింద. యా. కూరగాయలు మందులేసి పండిస్తారా? నో సార్, ప్యూర్ ఆర్గానిక్. ఓకే. ఇదంతా ఓల్డ్ స్టాక్ లా ఉందే. నో సార్, మా దగ్గర ఫ్రెష్ స్టాక్ ఉంటుంది సార్. ఈ స్టాక్ అంతా ఎలా అమ్ముతారు? హోల్సేల్ గానా, రీటైల్ గానా? చాలా డీటెయిల్ గా అమ్ముతాం సార్. అంటే మీకు ఎట్లా కావాలో అట్లా. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. లేడీస్ కి కాస్మెటిక్స్? దొరుకుతాయి సార్. చిల్డ్రన్ నీడ్స్? ఉంటాయి సార్. మీకేం కావాలి? ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకేం అడుగుతావు? ఇంకేం అడుగుతావు? నీ ఇంట్లో నీ మీదకే లేనుగెలా వేస్ట్ ఫెలో. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని చేపల మార్కెట్ నడపాలి, సూపర్ మార్కెట్ కాదు. అది సార్, సారీ. ఓ గాడ్, ఈ టాజన్ గాడు ఏంది ఇట్లా వచ్చిండు? దొరికితే బిస్కెట్ అయిపోతా, ఎస్కేపే బెటర్. దొరికిపోయానా? పైకిలే. నమస్తే అన్న. ఏంది ఇట్లా దారి తప్పొచ్చినావు? దారి లేక వచ్చిన. నువ్వేంది ఇక్కడ? ఇప్పుడు నా పని ఈయనే అన్నా. మరి ఆ పని?
సక్క కూసం చేయనికి అదే మన సర్కారు ఉద్యోగమా, అందుకే ఈడ జాయిన్ అయినా. ఆడైతే మనం కస్టమర్ల చుట్టూ తిరగాలి, ఈడ కస్టమర్లే తిరిగి మన దగ్గరకు వస్తారు. ఇంతకీ నువ్వు వచ్చిన ముచ్చటైంది? ఆ రోజు ఎత్తు పెరగడానికి ఏదో ఫోటో ఎత్తుకొచ్చావు కదా, అది ఎత్తుక్కుంటూ వచ్చా. ఆల్రెడీ చార్మినార్ లో ఏక్మినార్ లో ఎక్కున్నావు, నీకెందుకన్నా? నాకు కాదు, నా పోరికి. పోరికా? ఆ, ఒక 6 అడుగులు ఉంటదా? 6 కాదు 5 ఉంటది. నువ్వేమో కొండలెక్కున్నావు, నీ పక్కన తొండలెక్కు ఉంటది కదన్నా. నా పరిశాన్ కూడా అదే. ఆ అమ్మాయి పక్క నడుస్తుంటే ఫ్లవర్ పక్క టవర్ ఎక్కున్నావు అంటారు. మా పౌడర్ ఇచ్చి మా ఇద్దరిని కాపాడాలి ఇప్పుడు. అన్నా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ పౌడర్ నా దగ్గర లేదన్నా. పోనీ తెప్పించు. నువ్వు పైసల గురించి ఫిగర్ పడకు, ఆస్తులు అమ్మైనా పట్టుకొస్తా. కష్టం అన్న, ఇప్పుడు ఆ జాబ్ వదిలేసిన నేను. లేకపోతే ఇవి ట్రై చేస్తారా? ఈ పాంప్లైన్ ట్రై చేయండి అన్న, మంచిగా ఉంటది. ఏంది అన్న అట్లా గుస్సగా చూడకే, నాకు భయం అవుతుంది. సరే, నా తిప్పలేవో నేను పడతాలే. బతికిపోయినారా నాయనా? హలో మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను చూసుకుంటా. ఓకే మ్యామ్, ఓకే. మ్యామ్ ఏం చేస్తున్నారు మ్యామ్? స్మెల్ చూస్తున్నా. కొనుక్కొని చూడాలి కానీ ఇట్లా కొట్టుకొని కాదు మ్యామ్, ప్లీజ్. అంటే తీయగుందో లేదో అని తిని చూస్తున్నా. మ్యామ్ మీకు ఇందాకనే చెప్పిన ఇట్లా తిని చూడటాలు తీసి చూడటాలు లాంటివి చేయొద్దు అని. 2 minutes టైం ఇస్తే. నూడిల్స్ చేస్తారా? అది కాదు. నడవండి మీరు, ఫస్ట్ కౌంటర్ దగ్గర నడవండి. నడవండి. సార్ చూడండి సార్, ఈ అమ్మాయి షాప్ లో ఉన్నవన్నీ ట్రయల్ చేస్తుంది. ఈమెకు జల్దీ బిల్ ఇచ్చి పంపండి. ఈ సూపర్ మార్కెట్ ఏదో బాగుంది, మనం అనుకున్న వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయేమో, చూద్దాం. హలో సార్. ఏమైంది సార్ అట్లా దిక్కులు చూస్తున్నారు? నేను పక్కన ఉన్న గల్లీలోకి వచ్చాను నిన్న. ఎట్లుంది సార్ గల్లీ? గల్లీలే ఉంది, కానీ ఓనర్ చాలా అగ్లీగా బిహేవ్ చేస్తున్నాడు. ఓనర్లు అంటే అట్లనే ఉంటారు కదా సార్, వాళ్ళు తరిమితే ఊరుకోవాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేలే. ఇంతకీ ఏం కొనడానికి వచ్చినా? కొనడానికంటే ఒక లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్ట్ ఏంటంటే ఈ లిస్ట్ ఉంది. ఓ మై గాడ్. అమ్మా హలో, ఈ లిస్ట్ లో అన్ని దొరుకుతాయా? అన్ని దొరుకుతాయి సార్, అన్ని దొరుకుతాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్. ఇప్పుడే వస్తాం, 1 సెకండ్. ఇప్పుడు ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలో ఏంటో. 1 2 వెళ్దామా? వెళ్దాం. ఓకే సార్. అదొకటి ఇవ్వమ్మా. ఈ సోప్ ఒక 5 వేయమ్మా. సార్ 5 ఎందుకు సార్? అంటే బాడీ కొంచెం హెవీగా ఉంది కదమ్మా, 5 పడతాయి, వెయ్యమ్మా. ఓకే సార్. ఇంకా 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 హనీ. జిమ్కి వెళ్ళాలి ఇది వేసుకొని. అదొకటి ఇవ్వమ్మా. హలో పెట్టి అక్కడ, అది కాదు, జీ ఫర్ జీనియస్. ఐఎమ్ జీనియస్. దా అక్కడ పెట్టు. జాగ్రత్త, కేర్ఫుల్. ఐటమ్స్ అన్ని సరిపోయి కదా? అన్ని ఉన్నాయి సార్. మొత్తం 72 ఐటమ్స్ ఉండాలి. అన్ని ఉన్నాయి. ఏ ఒక్కటి దగ్గర ఊరుకునేది లేదు. లేదు సార్. బిల్ ఎంత అయిందండి? కంగ్రాట్స్ సార్. గిఫ్ట్ వోచర్ వచ్చి ఉంటుంది. నేను చాలా లక్కీ పర్సన్. గిఫ్ట్ వోచర్ కాదండి, మీ బిల్ రౌండ్ ఫిగర్ 3000 అయింది. క్యాష్ కార్డా సార్? నా టార్గెట్ అయితే కంప్లీట్. ఎంత అన్నారు? 3000. అక్క ఒకసారి వెళ్ళి రావా? చెప్పు. అమౌంట్ కొంచెం తగ్గింది. ఎంత తక్కువైంది? అంటే కొంచెమే తగ్గింది. ఎంత తక్కువైందో చెప్తే మేనేజ్ చేస్తా. 300. 300 కదా, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. అంటే ఉన్న 300. 300 తోటి ఏం కొందామని చెప్పొచ్చు నువ్వు? కావంటే రేపు ఇస్తాను బాబు. రేపు ఇవ్వడం అంటే రేపు చేయడంతో సమానం. పోనీ అరువు అంటే పరువు పోతుంది. ఏరా సబ్బులకు సరిపోయే డబ్బులు తీసుకొచ్చి షాప్ మొత్తం కొందాం అనుకున్నావా? అది కాదక్క. అక్క ఓడికిరా అక్క, ఓడికక్క. నడు ఫస్ట్ బయటికి. నడవకపోతే నడు. పుష్ చేస్తాను. అరే హెవీ పర్సన్ పుష్ చేస్తాను. ఎడితే మగాడు ఎన్నో.
తెచ్చుకోండి మ్యామ్, మస్తు ఉంటుంది సెట్, మస్తు ఉంటుంది నేను మ్యామ్. చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. సార్ ఇది చూడండి సార్, ఆఫర్ ఉంది దీంట్లో. ఏంటిది ఇది? షేవింగ్ క్రీమ్ సార్. నాకెందుకు ఇప్పుడు? సార్ గడ్డిలో ఉన్న మీ ఫేస్ పెరుగు గడ్డలా తయారైతుంది సార్. నిన్ను బొమ్మని చెప్పిన కదా, పో ఇది తీసుకోంబో. ఓకే సార్. అయిపోయిందా తిరుగుడు? మేము చూసుకుంటాం అంటే సర్కిల్ చూస్తారు అనుకున్నా, కానీ ఇట్లా సరసాలు ఆడతారు మేడం, అనుకోలే. మీ పర్సనాలిటీ దగ్గర మాట్లాడాం, మా పర్సనల్ విషయాలు అవసరం లేదు. నువ్వు నడు బేబీ, ఇక్కడ ఉండే మైండ్ ఆగమవుతుంది. నీ మైండ్ ఆగమవుతుందేమో కానీ దీని మైండ్ మాత్రం రోగం వచ్చింది. నువ్వెట్లా నచ్చినావో ఏమో. ఏయ్ మంచిగా మాట్లాడు, దీని సంగతి తర్వాత చూసుకుందాం. ఏం నేను ఈడ్నే ఉంటా, లోకల్ 24/7. అమ్ము నా కస్టమర్లు సార్ 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 సార్. ఏంటమ్మా ఇది? నువ్వేదో సేల్స్ చేస్తావని సేల్స్ గల్గా పెట్టుకుంటే మార్నింగ్ నుంచి ఒక్క సేల్ కూడా చేయలేదు. సార్ ఒకడేమో డేట్ చూస్తాడు, ఇంకొకడేమో రేట్ చూస్తాడు, ఇంకొకడేమో పైసలు కక్కుర్తి పడతాడు, ఇంకొకడేమో నన్ను చూసి కథలు పడతాడు. అరే ఒకడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంకొకటికి అడ్రస్ ఇవ్వాలి. నా వల్ల కాదు సార్. నీ షాప్ వద్దు, నాకు పని వద్దు ప్లీజ్. సారీ, ఏమనుకోకండి. ఓహో